కింగు తాత కనిపించట్లేదు రా రా లాంచ్ ఎక్కేద్దాం. కింగో అక్కడేదో జరుగుతుందిరా. చూడవే రోజు మన ఊరి కళ్ళు తెరిచి చూడవే. నువ్వు కూడా చూసావు కదా ఏంటి మనం ఇలాగే పరిగెడుతూనేగా ఉన్నాం. అంతకుమించి మనం ఏం చేయగలిగాం? ఒరే కింగు, బోస్ శవపేటకి వెతకడం కంటే ఒడ్డుకెళ్తే ప్రాణాలతో ఉంటాం. ఎవడరా చెప్పాడు? ఏడే ఉంటే మనం చచ్చిపోతావురా. ఏం చేయమంటావు? అయితే చచ్చిపో, చావరా. ఒడ్డులో పురుగులా ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావరా. బతికున్నప్పుడు లేని విలువ చచ్చిపోతే వస్తుందేమో. చాలా ఆపుతావా? అది కాదు చాలు. ఎందుకురా చావాలి? ఎవరి కోసం చావాలి? నేను నా బిడ్డ కోసమైనా ఇక్కడికి వచ్చాను. మంచిగా కాకపోయినా కనీసం ఒక మామూలు జీవితం అయినా బతకాలని. ఇప్పుడు ఇక్కడ జరిగేవని చూస్తుంటే నేను వాడితో ఉంటే చాలనిపిస్తోందిరా. నా పిల్ల అక్కడ నా కోసం ఒడ్డులో వేచుందిరా. నేను నా అక్కని కోల్పోయినట్టు నన్ను కోల్పోయి నా బిడ్డ నుంచోకూడదురా. మనం ఓడిపోయావని ఒప్పుకోవాలరా. మనకి ఇంకో దారి లేదు కింగు. నేను కూడా అదే చెప్తున్నాను. ఏదో మీరే అన్ని కోల్పోతున్నట్టు మాట్లాడుతున్నారు. నేను కోల్పోలేదా? మా తాతయ్య నన్ను ఆపాలనే సముద్రంలోకి వచ్చాడు. మీ బాధని బయటికి చూపించుకుంటున్నారు, నేను చూపించుకోవడం లేదు. అంతే తేడా. ఇటు చూడండి, మనలో ఏ ఒక్కడు చచ్చినా ఎలాంటి మార్పు ఉండదు. సముద్రంలోకి వెళితే చచ్చిపోతామని మనమే నిరూపించినట్టు అవుతుంది. నువ్వేమంటున్నావురా?
తాతయ్య చెప్పినట్టు దెయ్యాలు భూతాలు ఉన్నాయి ఇక్కడ. మనం అనుకున్నది జరుగుతుందనిపించడం లేదు. తాతయ్య తాతయ్య ఏంట్రా ఇది? మార్టిన్ డిసెంబర్ 3, 1982. తాతయ్య రే తీసుకెళ్ళి బేస్మెంట్లో పెట్టు. గొప్పవాళ్ళ ఆటలో నేను కేవలం ధూళిని. ఈ నిజం బయటికి చెప్పే ధైర్యం లేకే ఇది నేను రాస్తున్నాను. మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే. ఈ తరం వాళ్ళకి ఆ కళ అబ్బలేదు. ఎప్పుడైనా వాళ్ళకి అది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది. అందుకే నేను వెతుక్కుంటూ. యాంటనీ కోసం నా దగ్గరకు వచ్చావా? అది కాదు బోస్. ఏయ్, తల్లి లేని కూతుర్ని ఒంటరిగా కష్టపడి పెంచుతున్నాడు వాడు. తండ్రిని కూతుర్ని వేరు చేయమంటావా? అది నా వల్ల కాదు. నువ్వు చెప్తే వాడు వింటాడు. నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరూ తండ్రులను కోల్పోయి వీధిన పడతారు. నీ నిర్ణయం మీదే పలు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. సాలమనయ్య కోరికను విన్న బోసయ్య గారు ఆలోచిస్తూనే యాంటనీని చూడ్డానికి వెళ్లారు. ఇలా చూడరా, నువ్వు మెర్లిన్ కోసం దిగులు పడుతున్నావా? రేయ్, తను నా కూతుర్రా, నేను చూసుకుంటానురా. ఇది ఊరికి సంబంధించిన విషయం. నీకు చేతనైన సాయం చేసావంటే రేపు మనమ్మాయికే కదరా పుణ్యం. బోసయ్య తన బిడ్డని చూసుకుంటారన్న నమ్మకంతో యాంటనీ ఒప్పుకున్నారు. ఊరు జనాలకి యాంటనీ అన్న ఒక నమ్మకంలా కనిపించారు. యాంటనీ లేని బాధ మెర్లిన్కున్న. రోజులు గడిచే కొద్దీ బోసయ్య కూతురుగా జీవించసాగింది. అయినా కూడా తనకు తండ్రి గుర్తుకొస్తూ ఉండేవాడు. త్వరలో వచ్చేస్తారని సముద్రంలోకి పంపారు కదా, మా నాన్న ఎప్పుడొస్తారు? ఊరు జనాల ప్రాణాలు కాపాడడానికి సముద్రంలోకి దిగిన యాంటనీ ఆ సముద్రంలో నుంచి శవంగా వచ్చాడు. మెర్లిన్కి ఏం చెప్పాలో అర్థం కాక వెళ్ళనన్న వాణ్ణి బలవంతంగా పంపించిన అపరాధ భావం ఆయన్ని వేధించింది. యాంటనీ చావు వల్ల బోసుగారికి నిద్ర పట్టలేదు. ఆ చావుని అంగీకరించలేకపోయారు. పిచ్చి పట్టిన వేట కుక్కలాగా ఆ చావుకి సమాధానం కోసం తిరిగారు. గురువు రాజుగా మారడం నా కళ్ళారా. తాళాలెక్కడ్రా? తాళాలెక్కడా? తాళాలెక్కడ్రా? మనోళ్ళు ఎక్కడరా? వస్తున్నారయ్యా. త్వరగా రమ్మని చెప్పు. రేయ్, చూడరా, లోపల అసలు ఏముందో. ఆ పెద్ద ఆయన ఎందుకు మనల్ని నమ్మట్లేదు? మనల్ని మాత్రమే కాదురా, పెద్ద అయినా ఎవరిని నమ్మడం. బోసు, ఏదో సమస్యని మన కుర్రాడు చెప్పారు. చచ్చిపోయిన నా స్నేహితుడి మొహం మీద ఇవే గాయాలు చూశాను. బోసు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నావు. నా స్నేహితుడిని ఎలా అయితే చంపావో అలాగే నిన్ను కూడా చంపి సముద్రంలో పడేస్తాను.